హాయ్ హలో అండి. ఈరోజు మరొక లంచ్ బాక్స్ రెసిపీ అనేది చూపిస్తున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం మనం అన్నాన్ని ముందుగానే ఉడికించి వండి పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసి నేనైతే ఆనియన్స్ వేస్ట్ చేస్తున్నానండి. కొంతమంది ఆనియన్స్ ఏమీ లేకుండా చేస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. ఆనియన్స్ అనేవి వేసి మంచిగా దాన్నంతా బాగా వేగనిచ్చుకోవాలి. ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకొని అవి బాగా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు, అలాగే నేను కొంచెం ఇక్కడ జీలకర్ర ఆవాలు వేయకుండా కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కాస్త పసుపు వేసేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ ఆనియన్స్ అనేవి బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. మీకు కుదిరితే దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నా కూడా మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చాలా టేస్ట్ అనేది ఉంటుంది. ఇదంతా ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం అల్లం కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అదంతా ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా అంతా వేయించుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలా అవి బాగా ఉడికినాక దీంట్లోకి మనకి టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసేస్తున్నాను. నేను రైస్లో ఏమీ ఉప్పు వేయకుండా ఇలా కర్రీలో టేస్ట్కి సరిపోయేంత వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇంతకుముందు వీడియోస్లలో కూడా 3 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ అనేవి పెట్టానండి. ఒకసారి నా ఛానల్ని చూసి ఆ రెసిపీస్ కూడా చూడండి. ఇలా మూత పెట్టేసి ఆ మనకి ఉల్లిపాయ ముక్కలు మొత్తం పూర్తిగా మగ్గనిచ్చి ఇలా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అంతా ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి నేను ఈ ఆనియన్స్లోకే కారాన్ని కూడా వేస్తున్నాను. టేస్ట్కి సరిపడంత కారం కూడా వేసేసుకోవచ్చు, 1 స్పూన్ వరకు. ఇలా ఎగ్లో కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది, ఎక్కువ వేసుకున్న టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ఇలా కారం వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ కారం కూడా బాగా అంతే దాంట్లో ఉడికిపోయేంత వరకు ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా అంతా బాగా ఉడికించుకున్నాక నేను ఎగ్స్ని సపరేట్గా ఒక బౌల్లోకి కొట్టి వేసుకున్నాను. 6 గుడ్లను అనేవి ఈ విధంగా కొట్టి వేసుకుంటున్నాను. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి దాంట్లో ఏమన్నా ఈ వైట్ ఉంటుంది కదా, వైట్ అనేది మంచిగా సపరేట్ అయిపోయి ఎల్లో ఆ విధంగా ఉంటుంది. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి అంతా బాగా అడుగు నుంచి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మగ్గించుకొని మనం పీసెస్ లాగా కట్ చేసుకొని పూర్తిగా కలుపుకోవాలి. ఎగ్ బుర్జీ చేసుకుంటాం కదా ఆ విధంగా, కాకపోతే కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటే బాగుంటుంది రైస్లోకి కాబట్టి. ఈ విధంగా అంతా ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర పుదీనా అని కూడా కట్ చేసి వేసేసుకోవాలి. ఈ విధంగా కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత కూడా అంత అడుగు నుంచి బాగా కలుపుకొని మనం ముందుగానే ఉడికించి చల్లార పెట్టుకున్న అన్నాన్ని దీంట్లోకి వేసేసుకొని అంతా పూర్తిగా కలిపేసి నేను ఇంకాస్త కొంచెం మొత్తం మనకు ఫ్రైడ్ రైస్ టేస్ట్ రావాలి అని చెప్పేసి దీంట్లోకి ఇదంతా బాగా కలిపినాక కాస్త గరం మసాలా కూడా వేసి కలుపుకుంటున్నాను. అది మీకు నచ్చితే గరం మసాలా వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా అంతా పూర్తిగా ఆ రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి అడుగు నుంచి. టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ మనకి దీంట్లోకి ఎటువంటి ఏం కర్రీస్ కానీ ఏదంటే సూప్లు కానీ ఏది అవసరం లేకుండా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లోకి ఇలా మార్నింగ్ మనకి ఈజీగా అయిపోతుంది రెసిపీ అనేది. మీకు ఆనియన్స్ నచ్చకపోతే ఆనియన్స్ కూడా స్కిప్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా అంతా కలిపిన తర్వాత కొంచెం గరం మసాలా వేసేసి అది కూడా కలిసేలాగా కలిపేసుకొని లంచ్ బాక్స్ పెట్టేసుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నేను ఇంతకుముందు
1 ఇయర్ బ్యాక్ 6 రకాల లంచ్ బాక్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది పెట్టాను రెసిపీస్. అలాగే ఇంతకుముందు 3 వీడియోలు కూడా పెట్టాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా చాలా సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీస్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. రోజుకొక రకంగా అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా నా ఇంతకుముందు వీడియోస్ కూడా ఒకసారి చూడండి, నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను.